guys, welcome back to my channel Kaushik Tales. మీరు నా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే this is Kaushik. I am completing my graduation in MBCR College of Engineering, Vijayanagam. The number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter. Whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it. Guys, ఈ రోజు ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు నేను అప్లోడ్ చేసిన షార్ట్ చాలా మందికి అయితే అర్థం కాదని చెప్పారు. అండ్ ఐఎమ్ రియల్లీ సిన్సియర్లీ సారీ అండ్ థ్యాంక్ యూ. ఎందుకంటే అసలు ఏంటి ఛానల్ అవుతుందని మీరు కామెంట్ సెక్షన్ లో గుడ్ డే కాదు బ్యాడ్ కూడా చెప్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సారీ, నేనైతే మీకు ఒక అన్క్లియర్ ఇన్ఫర్మేషన్ అది ఇచ్చాను. ఏంటి అంటే నేను ఆ రీల్ లో చెప్పింది, ఆ షార్ట్ లో చెప్పింది ఏంటి అంటే, ఇది మీరు ఏపీ స్టూడెంట్ అయినా సరే, అంటే మీరు 10th 6th 7th ఇంటర్ వరకు మీరు ఏపీలో చదివినా కూడా మీరు కొన్ని కాలేజెస్ కి నాన్ లోకల్ కేటగిరీ అవుతారు. ఆ విషయం ఏంటో మీకు తెలుసా అనేది నేను ఫస్ట్ క్వశ్చన్ అయితే రైస్ చేశాను. అండ్ సెకండ్ థింగ్, అసలు స్టేట్ ర్యాంక్ అంటే ఏంటి, లోకల్ ర్యాంక్ అంటే ఏంటి, కేటగిరీ ర్యాంక్ అంటే ఏంటి, అసలు ఇన్ని ర్యాంకులు ఎందుకు, అండ్ ఏ కాలేజ్ లో మనం కౌన్సిలింగ్ పెట్టినప్పుడు అసలు కాలేజ్ ఏ ర్యాంక్ బట్టే మనకి సీట్ అనేది ఇస్తుంది అనే క్వశ్చన్ రైస్ చేశాను. అండ్ అలాగే అసలు రీజన్ అంటే ఏంటి, ఏయూ రీజన్ అంటే ఏంటి, ఎస్వియు రీజన్ అంటే ఏంటి, యాజ్ వెల్ యాజ్ ఏ రీజియన్ లోకి ఏ కాలేజెస్ వస్తాయి అండ్ ఏ రీజియన్ లో ఏ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా అనేది నేను క్వశ్చన్ రైజ్ చేశాను. దిస్ ఈస్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద షార్ట్. అండ్ షార్ట్ 60 seconds ఉంటది కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కవర్ చేయడానికి నేను కొంచెం స్పీడ్ గా అయితే చెప్పాను. నేను చాలా మందికి అది అర్థం కాలేదు. ఐఎమ్ సిన్సియర్లీ అపాలజైజ్ ఫర్ ఇట్. అండ్ వాటన్నిటి గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా అయితే చూద్దాం. దీంట్లో మొత్తం 3 క్వశ్చన్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఈస్ ఏపీ స్టూడెంట్. గైస్, మీకు ఈ విషయం తెలుసా, మీరు ఏపీలో చదువు ఉండొచ్చు. మీ 6th మనకైతే మన ఎంసెట్ అప్లై చేసినప్పుడు 6th to ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎక్కడెక్కడ చదివారు అనేది అడుగుతారు. వారి యొక్క స్పెసిఫిక్ కాలేజెస్, స్కూల్స్, బోర్డ్స్ అయితే అడుగుతారు. మనం చూసుకుంటే మీరు 6th to ఇంటర్ సెకండ్ ఇయర్ ఏపీలో చదివినా కూడా మీరు కొన్ని కాలేజెస్ కి నాన్ లోకల్ అవుతారు. ఎందుకు అంటే ఓవరాల్ గా ఇది ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీరు కరెక్ట్ గా ఈ వీడియో అయితే టిల్ ద ఎండ్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. మొత్తం మన ఏపీ అనేది 2 రీజియన్స్ కి, అసలు రీజియన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ చూసుకుంటే ఒక డిస్ట్రిక్ట్ కి ఒక హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, జిల్లా కేంద్రం అంటారు. సేమ్ అలాగే ఓవరాల్ ఏపీ అనేది 2 మెయిన్ సెంట్రల్ యూనివర్సిటీస్ పరిధిలో 2 రీజియన్స్ అయితే తయారయ్యాయి. ఒకటి ఏయూ రీజియన్, ఏయూ అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్. సెకండ్ది ఎస్వియు రీజియన్ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్. ఇది మనకి వైజాగ్ లో ఉన్నది, ఇది మనకి తిరుపతిలో ఉన్నది. ఈ 2 యూనివర్సిటీస్ పరిధిలోకి మనకి ఓవరాల్ గా దీని కింద పరిధిలోకి కొన్ని కాలేజెస్ వస్తాయి, దీని కింద పరిధిలో కొన్ని కాలేజెస్ వస్తాయి. అలా ఎందుకు చేశారు? అండ్ సెకండ్ డౌట్, ఎస్వియు రీజియన్ లో ఉన్న కాలేజెస్ కి ఏయూ ఎఫ్రిడేట్ అయ్యి ఉండొచ్చా ఉండకూడదు అంటే ఉండొచ్చు, దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు అంటే ఎస్వియు రీజియన్ లో ఉన్న 1 or 2 ఈవెన్ డిగ్రీ కాలేజెస్ అయినా అయి ఉండొచ్చు, అవి జేఎన్టీయు కాకినాడకి ఎఫ్రిడేట్ అయి ఉంటాయి. ఈవెన్ దో జేఎన్టీయు కాకినాడ ఏయూ రీజియన్ లో ఉన్న ఎస్వియు రీజియన్ లో కొన్ని 1 or 2 కాలేజెస్ అయితే ఉండొచ్చు, దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అసలు ఇలాగ ఎందుకు డివైడ్ చేశారు అంటే, మెయిన్ మోటో వచ్చేసరికి మనకి ఓవరాల్ గా అసలు ఈ యొక్క ఎంసెట్ ప్యాటర్న్ అవ్వచ్చు, ఈ కాంపిటేటివ్, అసలు ఈ అండర్ గ్రాడ్యుయేషన్ ప్యాటర్న్ అనేది ఓవరాల్ గా మనకి 3 మెయిన్ థింగ్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి జేఎన్టీయూస్ మనకి చాలా ఉన్నాయి. జేఎన్టీయు జీవి, జేఎన్టీయు కే, జేఎన్టీయు పులివెందుల, జేఎన్టీయు అనంతపూర్, ఇలా చాలా జేఎన్టీయూస్ అయితే ఉన్నాయి మనకైతే. ఈ జేఎన్టీయూస్ మీద ఆధారపడి అయితే ఉంటాయి ఈ కాంపిటేటివ్, ఈ యొక్క యూజీ అండ్ పీజీ ప్యాటర్న్, ఈ కాంపిటేటివ్ ప్యాటర్న్ అనేది. అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి గవర్నమెంట్ యూనివర్సిటీస్ లైక్ అన్నమాచార్య యూనివర్సిటీ అవ్వచ్చు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అవ్వచ్చు, అండ్ ఏయూ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ ఎస్వియు అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ యూనివర్సిటీస్ మీద అక్రెడిట్ అయి ఉంటాయి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి మనకి డీమ్డ్ టు బి యూనివర్సిటీస్. అవి ఎందుకు కాంపిటేటివ్ పరిధిలో వస్తాయి అంటే వాటి సొంత ప్యాటర్న్ ఎగ్జామ్స్ ఆఫ్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి అవి థర్డ్ స్టేజ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోకి వెళ్తాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి జేఎన్టీయు కాకినాడ మనకి ఎవ్రీ ఇయర్ మనకైతే
ఎంసెట్ కండక్ట్ చేస్తుంది, జేఎన్టీయూ అనంతపూర్ వచ్చేసరికి ఈసెట్ కండక్ట్ చేస్తుంది. కండక్ట్ చేస్తుంది అంటే దాని అర్థం ఏంటి అంటే మనకున్నది ఓవరాల్ గా బాడీ ఏంటి, ఏపీఎస్సీహెచ్ఏ. మనకున్న బాడీ అనేది ఏపీఎస్సీహెచ్ఏ. కానీ ఇది మనకి కండక్ట్ చేయలేదు. ఎందుకంటే దీని దగ్గర టీచింగ్ స్టాఫ్ ఉండరు, ఎవరు ఉండరు. కాబట్టి ఇది ఒక కండక్టింగ్ బాడీని ఎంచుకుంటది. ఆ కండక్టింగ్ బాడీయే వెదర్ మనకి సీజన్ ఫస్ట్ స్టేజ్ లైక్ జేఎన్టీయూస్ అవ్వచ్చు, లైక్ ఎంసెట్ అనేది జేఎన్టీయూ కాకినాడ, ఈసెట్ అనేది జేఎన్టీయూ అనంతపూర్ అలా అవ్వచ్చు, లేదా ఐసెట్ అండ్ అలాగే లా సెట్ ఇవన్నీ కూడా మనకి ఏయూ కండక్ట్ చేస్తుంది. అలాగా ఇది అనేది కొన్ని కండక్టింగ్ బాడీస్ ఎంచుకుంటది. అది మనకి 2 స్టేజెస్ లో ఉంటాయి. ఒకటి జేఎన్టీయూస్ అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ యూనివర్సిటీస్ అవ్వచ్చు. జేఎన్టీయూ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాదా అంటే జేఎన్టీయూ కూడా గవర్నమెంట్ యూనివర్సిటీసే, కానీ దోస్ ఆర్ కండక్టింగ్ బాడీస్. ఏయూ అనే పర్మనెంట్ బాడీస్, ఇవి కండక్టింగ్ బాడీస్ మాత్రమే. అంటే ఫస్ట్ మనకి ఈ కాలేజెస్ అని ఏయూ అనేది ఏయూ మనకు రావడం జరిగింది, తర్వాత ఎస్వీయూ రావడం జరిగింది, కానీ ఈ తర్వాత జేఎన్టీయూస్ వచ్చాయి. ఈ విధంగా రావడం వల్ల ఏంటి అంటే ఏయూని ఒక రీజియన్ కి హెడ్ క్వార్టర్స్ కింద చేశారు. బ్రో ఎందుకు ఏయూనే చేశారు, మనకి జేఎన్టీయూ కాకినాడ కూడా చేయొచ్చు కదా అంటే జేఎన్టీయూ కాకినాడ ఇస్ కండక్టింగ్ బాడీ ఆఫ్ ఎంసెట్. ఎంసెట్ అది కండక్ట్ చేస్తుంది, కానీ అది కండక్టింగ్ బాడీ కాదు. సేమ్ అలాగే ఎస్వీయూ రీజియన్ లో ఎస్వీయూ అనేది మనకి కండక్ట్ చేస్తుంది, కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. కానీ అక్కడ దాంట్లో ఉన్న జేఎన్టీయూ పులివెందులో మనకి ఈ రీజియన్ లో ఉన్న రీజియన్ హెడ్ క్వార్టర్స్ కాదు. అలాగా మనకి కొన్ని 2 హెడ్ క్వార్టర్స్ డిసైడ్ చేశారు. ఒకటి ఏయూ హెడ్ క్వార్టర్స్ కింద ఏయూ రీజియన్ అండ్ ఎస్వీయూ హెడ్ క్వార్టర్స్ కింద ఎస్వీయూ రీజియన్ అనమాట. ఇప్పుడు మనం అసలు ఏయూ రీజియన్ లో ఉన్న కాలేజెస్ ఏంటి, కాలేజెస్ అంటే చాలా కాలేజెస్ ఉంటాయి. మనం డిస్ట్రిక్ట్స్ చూద్దాం. ఆ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మనమైతే చూద్దాం. ఎస్వీయూలో మనమైతే డిస్ట్రిక్ట్స్ చూద్దాం. అండ్ ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే వెదర్ ఇఫ్ మీరు నేను చెప్పిన డిస్ట్రిక్ట్స్ లో ఏమైనా డిస్ట్రిక్ట్స్ లో ఉండి అది ఏయూ రీజియన్ లో ఉంటే మీరు ఎస్వీయూ రీజియన్ కి నాన్ లోకల్ అవుతారు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఏయూ రీజియన్ స్టూడెంట్, మీరు అంటే మీరు ఒక వైజాగ్ స్టూడెంట్, వైజాగ్ లో ఇంటర్ వరకు కంప్లీట్ చేసుకున్నారు అంటే మీరు ఎస్వీయూ అంటే తిరుపతి రీజియన్ కి మీరు నాన్ లోకల్ అవుతారు. 2 కూడా మన స్టేట్ లో ఉన్నవే రీజియన్సే. కానీ మనం చూసుకుంటే స్టూడెంట్స్ అంటే మన గవర్నమెంట్ ఎందుకు ఇలా డిసైడ్ చేసింది అంటే ఇప్పుడు అసలు రీజియన్స్ లేవనుకోండి అందరికి నాన్ లోకల్ అయిపోతారు. ఇప్పుడు వైజాగ్ లో తిరుపతి వాళ్ళకి లోకల్ అయిపోతారు, చిత్తూరు వాళ్ళు శ్రీకాకుళం వాళ్ళకి లోకల్ అయిపోతారు, అందరు లోకల్ అయిపోతారు. దానివల్ల ప్రాబ్లం ఏంటి, లోకల్ ఏరియాలో ఉన్న తక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కి రిజర్వేషన్ తగ్గిపోతుంది. ఎప్పుడైనా మీరు చూసుకుంటే లోకల్స్ కి రిజర్వేషన్ ఉంటుంది, నాన్ లోకల్ కి 25% రిజర్వేషన్ మాత్రమే ఉంటది. కాబట్టి అప్పుడేం జరుగుతుంది, లోకల్ ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్న వైజాగ్ లో చదువుతున్నారు, అతనికి ఒక 15K ర్యాంక్ వచ్చింది. ఎస్వీయూ రీజియన్ కూడా లోకల్ అయ్యాడు అనుకుందాం, 15K ర్యాంక్ వచ్చింది. తను ఎస్వీయూ రీజియన్ కి సేమ్ క్రెడిట్, తను కూడా ఎస్వీయూ రీజియన్ కి అంతే ఇది. అండ్ అలాగే ఒక 20K వచ్చింది ఎస్వీయూ రీజియన్ అబ్బాయికి. ఇప్పుడు తిరుపతి అబ్బాయికి 20K వచ్చింది, శ్రీకాకుళం అబ్బాయి 15K వచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఎస్వీయూ రీజియన్ ట్రై చేస్తున్నారు. ఇద్దరికి కూడా ఈక్వల్ ప్రియారిటీ. అప్పుడు ఎవరికి వస్తుంది, ఈ శ్రీకాకుళం అబ్బాయిగా వస్తుంది, ఈ తిరుపతి అబ్బాయికి రాదు. ఎందుకు, ర్యాంక్ తక్కువ కాబట్టి. కానీ తను లోకల్ స్టూడెంట్. ఇలాంటి డిఫరెన్సెస్ రాకూడదు, అక్కడున్న లోకాలిటీ వాళ్ళని ఇంకా రైస్ చేయాలి అనే దాని మీద 2 రీజన్స్, ఎక్కువ రీజన్స్ అయితే ఎక్కువ లొకాలిటీస్ అయిపోతాయి, ఎక్కువ హెడ్ క్వార్టర్స్ అయిపోతాయి. కాబట్టి 2 మెయిన్ యూనివర్సిటీస్ ని 2 రీజన్స్ కింద చేశారు. ఒకటి ఏయూ, ఇంకోటి ఎస్వీయూ. ఇక్కడ వరకు అయితే అసలు రీజన్ అంతా ఎందుకు చేశారు, ఏ రీజియన్ వాళ్ళు ఎక్కడెక్కడ నాన్ లోకల్ అవుతారు అనే విషయం మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ ఏయూ స్టూడెంట్ దెన్ యు ఆర్ నాన్ లోకల్ ఇన్ ఎస్వీయూ, అండ్ ఇఫ్ యు ఆర్ ఎస్వీయూ స్టూడెంట్ దెన్ యు ఆర్ నాన్ లోకల్ ఇన్ ఏయూ. ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మీరు ఒక దగ్గర ఎక్కడో చిత్తూరులో చదువుతున్నారు, లేకపోతే కర్నూలులో చదువుతున్నారు, ఇంటర్ వరకు చదివారు. ఇప్పుడు మీరు ఏయూలో అప్లై చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఏయూ సిఎస్సి కట్ ఆఫ్ ఎలా ఇస్తుంది జనరల్ గా, ఏయూ సిఎస్సి కట్ ఆఫ్ ఒక 1K, ఒక జనరల్ స్టూడెంట్ ఒక 1K 2K ఇస్తుంది. మీరు ఒక ఎస్వీయూ రీజియన్ లో స్టూడెంట్ అయితే మీరు నాన్ లోకల్ కేటగిరీలో వస్తారు. కాబట్టి మీరు ఓసీ స్టూడెంట్ అయితే మీకు 1K ఉన్నది కట్ ఆఫ్, మీకు 500 కట్ ఆఫ్ ఉంటది. అలా అన్నమాట. ఇలాగా నాన్ లోకల్ డిఫరెన్స్ చాలా మందికి తెలుసు. ఇలాగైతే చేస్తారు. ఈ నాన్ లోకల్లో అంటే మీరు ఒకవేళ నాన్ లోకల్ అప్లై చేసుకుంటే మీ రిజర్వేషన్ అనేది తగ్గుతుంది. అండ్ సెకండ్ థింగ్, ద మోస్ట్ థింగ్, లోకల్ వాళ్ళు నాన్ లోకల్లో ఇఫ్ సపోజ్ చెప్తున్నాను, మీరు ఎస్పీయూ వాళ్ళు ఏయూలో మీరు కానీ అప్లై చేసుకుంటే మీ కేటగిరీ ర్యాంక్ కన్సిడర్ చెయ్యరు.
మిమ్మల్ని ఓసీ కింద పరిగణించే మీ యొక్క ర్యాంక్ నే డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఒక ఓబీసీ కేటగిరీ అనుకుందాం. ఓబీసీ కేటగిరీకి ఒక కేటగిరీ ర్యాంక్ ఉంటది. ఇది నేను కేటగిరీ ర్యాంక్ అంటే ఏంటి, స్టేట్ ర్యాంక్ అంటే ఏంటి చెప్తున్నప్పుడు చెప్తాను. ఇక్కడికైతే మీకు చాలా మందికి అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటి అంటే ఏయూ రీజన్ అంటే ఏంటి, ఎస్వీ రీజన్ అంటే ఏంటి, ఏది లోకల్ ఏది నాన్ లోకల్ అనే విషయం మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏయూ రీజన్ లో ఉన్న డిస్ట్రిక్ట్స్, ఎస్వీయూ రీజన్ లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అయితే నేనైతే మీకు ఇప్పుడు బోర్డు మీద డిస్ప్లే చేస్తాను. చూడండి, మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీరు ఏ రీజియనో మీరైతే చూసుకోవచ్చు. సో గైస్, ఇప్పుడు మనం ఏయూ రీజియన్ లో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏంటి, ఎస్వీయూ రీజియన్ లో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏంటి అనేది చూద్దాం. షార్ట్ గా అయితే ఉంటాయి, మీరైతే చూసేయండి వెంటనే. మనం ఫస్ట్ ఏయూ రీజియన్ చూసుకుంటే మనకి ఏయూ రీజియన్ లో ఉన్న డిస్ట్రిక్ట్స్ మొత్తం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం. అంటే ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అన్ని, లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అన్ని మీకు ఏయూ రీజన్ పరిధిలోకి వస్తాయి. అంటే దీంట్లో ఉన్న ప్రతి లో కాలేజ్ నుంచి ద హైయెస్ట్ కాలేజ్ వరకు. ఇఫ్ శ్రీకాకుళంలో మొత్తం 5 కాలేజెస్ అయితే ఉన్నాయి అనుకుందాం, మొత్తం ఈ 5 కాలేజెస్ అన్ని కూడా ఈ యొక్క రీజియన్ వాళ్ళందరికీ నాన్ లోకల్. ఈ స్టూడెంట్స్ ఈ కాలేజెస్ కి నాన్ లోకల్ అవుతారు. అండ్ ఇక్కడ ఉన్న ఈ డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఈ ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ నాన్ లోకల్ అవుతారు. అండ్ ఈ ఉన్న డిస్ట్రిక్ట్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఈ డిస్ట్రిక్ట్ లో ఉన్న స్టూడెంట్స్ కి నాన్ లోకల్ అవుతారు. ఇక్కడికైతే మీ అందరూ క్లియర్ అయింది నేను అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఒక నెక్స్ట్ వీడియోలో నేను ఉన్న ఏయూ రీజియన్ పరిధిలో ఉన్న డిస్ట్రిక్ట్స్ లో ఉన్న కాలేజెస్ లిస్ట్ మొత్తం నేనైతే నెక్స్ట్ వీడియోలో నేనైతే చేస్తా. ఏయూ రీజియన్ లో ఉన్న లిస్ట్స్ అన్ని, ఎస్వీ రీజియన్ లో ఉన్న వాళ్ళందరూ, వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో ఉన్న కాలేజెస్, ఉన్న ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి బీటెక్ కాలేజ్ మీద నేనైతే వీడియో చేయబోతున్నాను. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇక్కడికైతే మీకు ఏయూ రీజియన్ లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అయితే అర్థమయ్యి అనుకుంటున్నాం. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం రండి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం. ఇవైతే మనకి ఏయూ రీజియన్. ఇప్పుడు మన ఎస్వీ రీజియన్ చూద్దాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల్, అనంతపూర్, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు. ఈ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా మన ఎస్వీ రీజియన్ పరిధిలోకి అయితే వస్తాయి. అండ్ ఇక్కడ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా, ద డిస్ట్రిక్ట్స్ ఇన్ ఏయూ అండ్ ద డిస్ట్రిక్ట్స్ ఇన్ ఎస్వీయూ. ఇవైతే డిస్ట్రిక్ట్స్ అనమాట. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటుంటే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం నెక్స్ట్ అసలు లోకల్ ర్యాంక్ అంటే ఏంటి, స్టేట్ ర్యాంక్ అంటే ఏంటి, కేటగిరీ ర్యాంక్ అనేది చూద్దాం. ఇక్కడ వరకు మనం 2 క్వశ్చన్స్ అయ్యాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ లో ఉన్న మీరు కొన్ని కాలేజెస్ కి నాన్ లోకల్ అవుతారు, ఇగోండి. అండ్ అసలు ఏయూ రీజన్ అంటే ఏంటి, ఎస్వీయూ రీజన్ అంటే ఏంటి, దాంట్లో డిస్ట్రిక్ట్స్ ఏంటి, దీంట్లో డిస్ట్రిక్ట్స్ ఏంటి, దాంట్లో ఉన్న కాలేజెస్ ఏంటి, దీంట్లో ఉన్న కాలేజెస్ ఏంటి, అసలు ఎవరెవరు ఎక్కడెక్కడ నాన్ లోకల్ అవుతారు, వీటన్నిటికీ హోల్ గా సింగిల్ ఆన్సర్. ఏయూలో ఉన్న డిస్ట్రిక్ట్స్, ఎస్వీయూలో ఉన్న డిస్ట్రిక్ట్స్, వీళ్ళకి నాన్ లోకల్ అవుతారు, వీళ్ళకి నాన్ లోకల్ అవుతారు. ఓకే కదా. అండ్ ద మెయిన్ థింగ్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, రకరకాల ర్యాంకులు ఉంటాయి. ఓవరాల్ గా 3 to 4 టైప్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి. ఎవరెవరికి అలాంటి ర్యాంక్స్ ఉంటాయి మనం ఇప్పుడు చూద్దాం. సో గైస్, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ర్యాంక్, మీరు ఒక ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయింది అంటే మీరు చూసుకుంటారు. మీకు ఈ జూన్ 2nd వీక్ మనకు రిజల్ట్ అన్నారు. రిజల్ట్ మీరు వెబ్సైట్ లో, మనబడి వెబ్సైట్ అవ్వచ్చు, లేదా ఈనాడు వెబ్సైట్ అవ్వచ్చు, లేదా మన అఫీషియల్ వెబ్సైట్ అవ్వచ్చు, దాంట్లో వెబ్సైట్ లో చూసుకున్న వెంటనే మీరు డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసిన వెంటనే కన్ఫ్యూజ్ అవుతారు. మనకి మొత్తం 3 టైప్స్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉంటాయి అనమాట. అసలు ఈ 3 టైప్స్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఏ ర్యాంక్స్ అనేవి యూజ్ అవుతాయి, నేను మీకు మొత్తం కంప్లీట్ గా డీటెయిల్ గా చెప్తా. ఇప్పుడే వెంటనే చూసేయండి. ఫస్ట్ థింగ్, స్టేట్ ర్యాంక్ అంటే ఓవరాల్ ర్యాంక్ అన్నమాట. అంటే మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ ఎంసెట్ ఇయర్ రాశారు అనుకుందాం. దిస్ ఎగ్జాంపుల్ ప్రకారం చూస్తే ప్రతిదీ మనకి ఈజీగా అర్థమైంది. 100 మెంబర్స్ రాశారు. దీంట్లో ఓసీ కేటగిరీ వాళ్ళు 15 మెంబర్స్, ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 5 మెంబర్స్, 20 మెంబర్స్ అయ్యారు. ఇంకా 80 మెంబర్స్ ఉన్నారు. ఓబీసీ ఓవరాల్ గా ఓబీసీ అని చెప్పను, మీకు డిఫరెన్షియేట్ చేస్తా. బీసీఏ, బీసీబీ, బీసీసి, బీసీడి,
BCE. దీంట్లో ఇలా పక్కన పెడితే SC కేటగిరీ, ST కేటగిరీ మొత్తం ఉన్న కేటగిరీస్ ఇవి. మన ఓసీలో 15 మెంబర్స్ ఉన్నారు, OCWS లో 5 మెంబర్స్ ఉన్నారు. మనకి ఈ మొత్తం 10 ఇద్దాం. 10 and 10 1 2 3 4 5 50 20 70 అయ్యి. ఇప్పుడు మనకి ఇంకా 30 ఉన్నారు. ST లో 15 అయితే ఇద్దాం. ఓకే కదా, ఇక్కడికైతే మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. మనకి ఇంతమంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకైతే ఎగ్జామ్ రాశారు ఈ ఇయర్. ఇది 2027 ఎంసెట్. 2027 ఎంసెట్ మనకి 100 మెంబర్స్ రాస్తే దాంట్లో OC 15, OCEWS 5, BCA 10, BCB 10, BCC 10, BCD 10, BCE 10, SC కేటగిరీ 15, ST కేటగిరీ 15 ఇలాగైతే రాయడం అయితే జరిగింది. అండ్ మైనారిటీస్ కూడా వాళ్ళ తదుపరి ర్యాంకులు కేటగిరీస్ లో వాళ్ళైతే ఉన్నారు. మైనారిటీస్ మనం సెపరేట్ గా ఎటువంటి కేటగిరీ అంటూ ఉండదు, వీటి కేటగిరీస్ లోకి వెళ్ళిపోతారు. ఇదైతే మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు సరిపోయిందా 50 ఓకే. ఇప్పుడు మనం అసలు స్టేట్ ర్యాంక్ అంటే, ఇఫ్ నేను ఒక స్టూడెంట్, దీంట్లో నేను ఒక OCWS స్టూడెంట్ అంటే ఓవరాల్ గా 4+1 ఈ 1 నేను. ఓకే కదా, నేను స్టూడెంట్. ఇప్పుడు నాకు ఈ 100 లో మనం ర్యాంక్ చూసుకోవడం అంటే ఏదైతే మన రిజల్ట్ చూస్తామో రిజల్ట్ లో వచ్చేది మనకి స్టేట్ ర్యాంక్. అంటే ఈ 100 మెంబర్స్ ఓవరాల్ గా నీకు ఎంత ర్యాంక్ వచ్చింది అని, నాకు ఒక 70 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. దట్ విల్ బి యువర్ స్టేట్ ర్యాంక్ అన్నమాట. అర్థమైంది కదా, ఇది ఫస్ట్ డౌట్. స్టేట్ ర్యాంక్ అంటే ఏంటి? స్టేట్ ర్యాంక్ అంటే మీ రిజల్ట్ ఏదైతే మన అఫీషియల్ వెబ్సైట్ లోనో, ఈనాడు వెబ్సైట్ లోనో, మనబడి వెబ్సైట్ లోనో, మీకు మీ హాల్ టికెట్ నెంబర్ తెలియకపోతే ఇండియా రిజల్ట్స్ వెబ్సైట్ లోనో ఎక్కడ చూస్తే మీకు వచ్చే ర్యాంక్ మనకి స్టేట్ ర్యాంక్ అన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు లోకల్ ర్యాంక్ ఇప్పుడు చూసుకుంటే మనకి 2 రీజన్స్ కింద డివైడ్ అయి ఉన్నాయి. ఒకటి AU రీజన్, ఇంకోటి SVU రీజన్. మీరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చదివిన వాళ్ళు, అప్పుడు మీ రీజియన్ లో ఓవరాల్ గా రాసిన స్టూడెంట్స్ ఇప్పుడు ఈ 100 మెంబర్స్ AU రీజన్ నుంచి రాయరు, ఈ 100 మెంబర్స్ SVU రీజన్ నుంచి రాయరు. ఇప్పుడు ఈ 100 మెంబర్స్ లో ఒక 40 మెంబర్స్ మనకి AU రీజన్ నుంచి రాశారు అనుకుందాం. ఈ 40 మెంబర్స్ లో నీ ర్యాంక్ ఎంత అనేది డివైడ్ అవుతుంది మళ్ళీ. దారే లోకల్ ర్యాంక్ అన్నమాట. అండ్ ఈ లోకల్ ర్యాంక్ అండ్ కేటగిరీ ర్యాంక్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడో నేను చెప్తా. స్టేట్ ర్యాంక్ సెకండ్ పొజిషన్ అవుద్ది, ఫస్ట్ పొజిషన్ ఈ 2 ర్యాంకులు చాలా ఇంపార్టెంట్. ఎందుకని నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ 40 మెంబర్స్ లో నీ ర్యాంక్ ఎంత అనేది ఈ లోకల్ ర్యాంక్ పరిధిలోకి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను OCWS స్టూడెంట్ లో ఈ OCWS కేటగిరీ పక్కన పెడదాం. ఇప్పుడు నేను ఈ 40 మెంబర్స్ లో నాకు ఒక మార్క్స్ వచ్చేసరికి ఒక 70 ఫర్ 160 వచ్చి అనుకున్నాం. ఈ 70 మార్క్స్ దగ్గర 70 మార్క్స్ కట్ ఆఫ్ ఎంత మందికి వచ్చింది అని చూసుకొని 40 మెంబర్స్ లో నా ర్యాంకు 5th ర్యాంక్ అనుకుందాం. అంటే ఈ 40 మెంబర్స్ AU రీజన్ చెందిన వాళ్ళు. నేను AU రీజన్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అంటే మనం దాని డిస్ట్రిక్ట్ చెప్పుకుందాం. AU రీజియన్ పరిధిలో ఉన్న ఓవరాల్ డిస్ట్రిక్ట్స్ లో ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ లోనే రాసిన వాళ్ళు ఎంతమంది? 40 మెంబర్స్. ఆ 40 మెంబర్స్ లో నీ 70 మార్క్స్ కి ర్యాంక్ ఎంత అంటే నా ర్యాంక్ 5. దిస్ ఈస్ కాల్డ్ లోకల్ ర్యాంక్. ఇక్కడ మీకు స్టేట్ ర్యాంక్, లోకల్ ర్యాంక్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ ఇది చాలా క్రూషియల్. ఎందుకు అంటే ఇఫ్ యు ఆర్, ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ OC స్టూడెంట్ లేదా OCEWS స్టూడెంట్ అయితే మీకు కేటగిరీ ర్యాంక్ ఉండదు. ఇది మాత్రం ఫిక్స్ అయిపోండి. ఎందుకు అంటే OC అంటేనే ఓపెన్ కేటగిరీ. ఎందుకు ఓపెన్ కేటగిరీ? దీంట్లో ఈ కేటగిరీలో ఉన్న సీట్స్ ఏ కేటగిరీ వాళ్ళకైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కాలేజ్ ఉంది, ఒక ABC అనే కాలేజ్ ఉంది. ఈ ABC అనే కాలేజ్ లో ఇది నేను పార్ట్ 2 లో చెప్తా. ఇది చాలా పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్. ఎందుకు అంటే అసలు కాలేజ్ లో సీట్స్ ఎలాగిస్తారు, ఉన్న సీట్స్ అన్ని టాప్ ర్యాంకర్స్ కి ఇచ్చేస్తారా అనే క్వశ్చన్ చాలా మంది డౌట్ ఉంది. లైక్ AU కట్ ఆఫ్ 1K కదా, AU కట్ ఆఫ్ 1K కదా బ్రో, నా ఫ్రెండ్స్ అందరు మా కాలేజ్ లో ఉన్న 130 మెంబర్స్ కి 1K బిలో వచ్చింది, మేము అందరం సేమ్ కేటగిరీ, మా అందరికి 130 మెంబర్స్ కి ఇక సీట్ ఇచ్చేస్తారా అంటే ఎవ్వరు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు AUలో CSC సీట్లు ఒక 200 ఉన్నాయి అనుకుందాం. మీరు మీ ఫ్రెండ్స్ అందరు సేమ్ కేటగిరీ, మీ ఫ్రెండ్స్ అందరూ ఒకటే కేటగిరీ అంటే అందరూ OC అనుకుందాం, అందరూ OC అని అనుకుందాం. మీ ఫ్రెండ్స్ అందరూ సేమ్ 1K బిలోయే. 135 మెంబర్స్
200 ఇంకా కేటగిరీ ఉన్నాయి కదా, సీట్లు ఇచ్చేయచ్చు కదా అని అలా ఇవ్వరు. ఎందుకు అంటే ఒక కాలేజ్ లో నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి డివైడ్ చేసి ఉంటాయి. మీ ర్యాంక్ ఎంతైనా కావచ్చు, మీ కేటగిరీ మీ ర్యాంక్ ఎంతైనా కావచ్చు. ఇప్పుడు 60 సీట్స్ ఉన్నాయంటే దీంట్లో కొన్ని ఓసీకి రిజర్వ్ అయి ఉంటాయి, కొన్ని ఈడబ్ల్యూఎస్ కి, కొన్ని ఓబీసీకి, కొన్ని ఎస్సీకి, కొన్ని ఎస్టీకి, ఇలా ముందే డివైడ్ చేసేసి ఉంటాయి. కాబట్టి మీ యొక్క కేటగిరీ ర్యాంక్ అనేది ఇక్కడ చాలా క్రూషియల్. ఓసీ వాళ్ళకి అది ఉండదు. అప్పుడేంటి, ఇప్పుడు మీరు ఒక ఓసీ స్టూడెంట్ ఈ కాలేజ్ లో, ఈ ఏయూ కాలేజ్ లో మీకు 1K బిలో వచ్చినా మీరు పెట్టుకోలేదు, అప్పుడు మీ సీట్ మిగిలిపోతే ఏదైనా అదర్ కేటగిరీ వాళ్ళని అక్కడ ఫిల్ చేసేస్తే అవకాశం ఉన్నది. ఇది మాత్రం మీరు చాలా 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 బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదే. మీ ఫ్రెండ్స్ అందరూ సేమ్ కేటగిరీ అవ్వచ్చు, అందరికి 1K బిలో ర్యాంకే రావచ్చు. 135 మెంబర్స్, ఉన్న సీట్స్ 200, చాలా సీట్స్ ఉన్నాయి, ఇచ్చేయచ్చు కదా అంటే అలా ఎవ్వరు. ఎందుకు అంటే సేమ్ కేటగిరీ ర్యాంక్ అయినా కూడా మీకు ఉన్న సీట్స్ మీ యొక్క కేటగిరీ, మీ ఓసీ కేటగిరీకి ఉన్న సీట్స్ 50 అయితే ఆ టాప్ 50 ఏదైతే కేటగిరీ ప్లస్ లోకల్ ర్యాంక్ లో ఉన్న టాప్ 50 మెంబర్స్ కే సీట్లు ఇస్తారు, మిగతా వాళ్ళకి ఇవ్వరు. ఇది అనేది ఒక చాలా పెద్ద టాపిక్. ఇది పార్ట్ 2 కావాలి బ్రో, దీని మీద నాకు ఇంకా కరెక్ట్ గా క్లారదు అంటే కింద పార్ట్ 2 అని కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తా. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ టాపిక్, దీని గురించి నేను డెడికేటెడ్ వీడియో చేస్తే గానీ మీకు అర్థం అవ్వదు. కాబట్టి మీరు కావాలంటే పార్ట్ 2 అని కింద కామెంట్ చేయండి, లేదా P2 అని కామెంట్ చేసినా పర్లేదు. పార్ట్ 2 అనేది కామెంట్ చేయండి, నేనైతే దీని గురించి నెక్స్ట్ వీడియో చేయాలా అవుతుందని ఆలోచిస్తాను. ఇక్కడికైతే ఈ యొక్క లోకల్ ర్యాంక్ గురించి అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ కేటగిరీ ర్యాంక్ ప్లస్ లోకల్ ర్యాంక్ అని కొంచెం కన్ఫ్యూజన్ టాపిక్ నేను పార్ట్ 2 లో చేస్తాను. మీరు రిక్వెస్ట్ చేస్తే, రిక్వెస్ట్ అంటే కింద కామెంట్ చేస్తే అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ అనేది చూద్దాం. లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ మీరు ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. మీరు ఓసీ ఈడబ్ల్యూఎస్ అయితే మీకు లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ అనేది అయితే ఉండదు, యువర్ ఓపెన్ కేటగిరీ. ఇదైతే పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు అదర్ దాన్ దోస్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఈ 20 సీట్స్ పోగా మిగతా 80 సీట్స్ లో కానీ మీరు ఉంటే, 80 ర్యాంకుల్లో కానీ మీరు ఉంటే మీకు లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ అనేది వస్తుంది. దీని గురించి కూడా మనం ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. సో లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ అంటే ఏంటి అంటే, మీరు ఒక ఏయూ స్టూడెంట్ అనుకుందాం. ఏయూ ప్రతిసారి ఏంటి బ్రో మేము ఎస్వి స్టూడెంట్, ఓకే ఎస్వి స్టూడెంట్ అనుకుందాం. ఎస్వి స్టూడెంట్ మీకు వచ్చిన మీరు ఈ 80 మెంబర్స్ లో ఒకరై ఉన్నారు అంటే, మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీరు ఒక బీసీసీ స్టూడెంట్ అనుకుందాం. బీసీసీ స్టూడెంట్ లో మీకు వచ్చిన మార్క్స్ వచ్చేసరికి ఒక 80 మార్క్స్ వచ్చాయి ఫర్ 160, ఓకేనా. ఒక 80కి ఒక 160కి 80 మార్క్స్ వచ్చాయి. మీరు ఎస్వి రీజన్ అయి ఉన్నారు. మీ ఎస్వియు రీజియన్ లో అంటే మీ ఎస్వియు రీజియన్ స్టూడెంట్స్ కి మీరు లోకల్, అంటే మీ ఎస్వియు రీజియన్ లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ మీరు లోకల్. ఆ డిస్ట్రిక్ట్స్ అన్నిటిలోని కేటగిరీ మనదే కేటగిరీ బీసీసీ కేటగిరీ. బీసీసీ కేటగిరీలో మీ ఎస్వియు రీజియన్ లో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది? 10. మీ బీసీసీ కేటగిరీలో మీ ఎస్వియు రీజియన్ లో ఓవరాల్ గా ఉన్న మెంబర్స్ ఎంతమంది? 10. అదే మీ ఎస్వియు రీజియన్ లో ఎంతమంది ఉంటారు? 5 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఓవరాల్ గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు 10. దాంట్లో మీ కేటగిరీ వాళ్ళు అండ్ దాంట్లో ఎస్వియు రీజియన్ లో ఉన్న వాళ్ళు 5 మెంబర్స్ అనుకుందాం. ఈ 5 మెంబర్స్ లో మీ యొక్క మార్క్స్ కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేదే ఈ కేటగిరీ ర్యాంక్. దాంట్లో మీకు ఒక సెకండ్ ర్యాంక్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఆ ఫస్ట్ ఈ 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో సిఎస్సికి అప్లై చేసుకున్నారు. అప్పుడు మీ మొత్తం డివిజన్ లో మీ యొక్క కేటగిరీకి ఓన్లీ 4 సీట్సే ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఈ 5 మెంబర్స్ లో టాప్ 4 మాత్రమే ఈ కాలేజ్ లో సీట్ వస్తుంది. మిగతా ఒక్కడికి ర్యాంక్ బాగున్నా సరే, ఎందుకంటే దీని కట్ ఆఫ్ 1K ఇచ్చాడు స్టేట్ ర్యాంక్. 1K స్టేట్ ర్యాంక్ ఉన్నా సరే, 1K బిలో స్టేట్ ర్యాంక్ ఉన్నా సరే, కేటగిరీ ర్యాంక్ లో తక్కువ ఉండడం వల్ల ఇక్కడ సీటు రాదు. అర్థమైంది అనుకుంటున్నా. ఈ కాలేజ్ ఎలా ఇస్తుంది అనే దాని ఒక పెద్ద కన్ఫ్యూజన్ టాపిక్. అది ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఒక కామెంట్ పెట్టండి. 5 కామెంట్స్ అయితే చూద్దాం. 5 కామెంట్స్ ఎప్పుడు ఇచ్చినా 5 కామెంట్స్ అయితే టార్గెట్. 5 కామెంట్స్ పార్ట్ 2 అనేది చెప్తే
నేను ఈ సీట్లు అనేవి ఎలా ఇస్తారు అనే పెద్ద కన్ఫ్యూజన్ టాపిక్ మీ వెబ్ ఆప్షన్స్ లో చాలా క్రూషియల్. దాని మీద నేను వీడియో చేస్తా. ఇక్కడికైతే మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ ర్యాంక్, లోకల్ ర్యాంక్ అండ్ లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ అనేది అయితే. అండ్ ఫైన్ థింగ్ ఏంటి అంటే ఓసీడబ్ల్యూఎస్ వాళ్ళకి లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ అయితే ఉండదు, వాళ్ళకి జస్ట్ స్టేట్ ర్యాంక్, లోకల్ ర్యాంక్ అయితే ఉంటది. అందుకే చాలా మంది అంటారు కదా ఓసీ వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు అని. దాని మెయిన్ రీజన్ ఆ రిజర్వేషన్ ఎక్కడ అప్లై అవుద్ది, మెయిన్ థింగ్ ఇక్కడే అప్లై అవుద్ది. లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ లోనే మీకు ఆ రిజర్వేషన్ అనేది అప్లై అవుద్ది. ఎప్పుడు కూడా మీకు ర్యాంక్ లో రిజర్వేషన్ అప్లై అవ్వదు. అండ్ చాలా మంది కేటగిరీ చెప్తూ నాకు ర్యాంక్ ప్రొటెక్ట్ చేయమంటున్నారు. వాళ్ళకి కూడా నేను ఓసీ కేటగిరీ వాళ్ళలాగే చెప్తా. ఎందుకు అంటే మీకు ఆ ర్యాంక్ అనేది లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ లోనే మీ రిజర్వేషన్ అనేది అప్లై అవుద్ది. దాని వల్ల ఏంటి, ఓసీలో సీట్లు మిగిలిపోయినప్పుడు మీకు ఒకవేళ ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే మీ కేటగిరీ ర్యాంక్ బట్టి మీకు ఇస్తారు. అదే అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే. నేను చాలా చెప్పా ఈ వీడియోలో. అండ్ ఆ షార్ట్ ఐఎమ్ రియల్లీ సారీ. అది నేను ఏంటంటే ఒకవైపు మాకు ఇక్కడ వెదర్ కండిషన్స్ బాగాలేవు, దానివల్ల నేను ఫాస్ట్ గా అప్లోడ్ చేయాలి యాజ్ వెల్ యాజ్ షార్ట్ 60 seconds ఉంటది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పడం అయితే జరిగింది. ఎవరికైనా కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయితే ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ ఈ వీడియోలో నేను చెప్పిన షార్ట్ గురించి మొత్తం కవర్ చేశాను. డీటెయిల్ గా చెప్పినైతే నేను అనుకుంటున్నాను. బ్రో ఇంకా డీటెయిల్ గా చెప్పొచ్చు, నువ్వు అసలు బాగా చెప్పట్లేదు, ఇలాంటివి ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పార్ట్ 2 5 కామెంట్స్. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.